టెంపుల్ పరిసర ప్రాంతాలు చాలా శుభ్రంగా ఉన్నాయి. చక్కగా పబ్లిక్ కూర్చోటానికి కానీ కోనేరు దగ్గర కూడా చాలా బట్టల లేదు, చాలా వెహికల్ పార్కింగ్ కూడా చాలా బాగుంది. వెళ్దాం టెంపుల్, మనం ఒకసారి టెంపుల్ చూద్దాం. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. టెంపుల్ యొక్క విశిష్టాలు, దానికి సంబంధించిన వివరాలు మనకి ఇక్కడ బోర్డ్స్లో ఇవి దానికి సంబంధించిన శ్లోకాలు కానీ ఇవన్నీ ఇట్లా ప్రత్యేకంగా నిర్మించారు. హోమానికి ప్రతిదీ చాలా ప్రశాంతంగా నీట్గా టెంపుల్ ప్రాంతం అంతా కూడా అండ్ పీస్ఫుల్గా ఉంది. టెంపుల్ వచ్చి దుర్గమల్లేశ్వర స్వామి ఆలయం, బుగ్గ మల్లేశ్వరి స్వామి ఆలయం. దీని సమయాలు ఇక్కడ మనకి మెన్షన్ చేశారు దేవాలయ వేళలో. కాబట్టి ఎవరన్నా దర్శించుకోవాలనుకుంటే ఈ సమయాల్లో ఉంటే మనకి అయ్యగారు కూడా ఉంటారు అందుబాటులో. ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి కోసం ఈ ఇన్ఫర్మేషన్ చూడండి. బుగ్గ మల్లేశ్వర స్వామి ఇక్కడ కోనేరు, ఎప్పుడు కోనేరు వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కోనేరుకి టెంపుల్గా నామకరణం చేసినట్టున్నారు. ధ్వజస్తంభాన్ని మీకు చూపిస్తున్నాను. టెంపుల్లో చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది ఇక్కడ, మనశ్శాంతిగా. కాబట్టి ఎవరైనా దర్శించాలి అనుకుంటే మీ వీకెండ్స్లో ఖచ్చితంగా రాదగ్గ ప్లేస్ ఇది. మన గుంటూరు పల్నాడు జిల్లాలోనే మనకు అతి చేరువలో ఉంది ఇది, కృష్ణానదికి దగ్గరలో. ఇది నవగ్రహ మండపం. అదేవిధంగా శ్రీ బ్రహ్మాంబ అమ్మవారు మండపం కూడా ఇక్కడ ఉంది, మీరు చూడవచ్చు వీడియోలో. ఇటుగా వస్తే మనకి కృష్ణానది యొక్క పులిచింతల బ్యాక్ వాటర్ మనకు కనిపిస్తుంది. వీడియోలో మీకు క్లారిటీ లేకపోవచ్చు కానీ మీరు ఖచ్చితంగా ఎవరైతే సందర్శించాలనుకుంటున్నారో టెంపుల్ని సందర్శించవచ్చు. ఫ్యామిలీతో చక్కగా ప్రకృతిని కూడా ఇక్కడ ఆస్వాదించవచ్చు. ఖచ్చితంగా దర్శించదగ్గ ప్రదేశం. కాబట్టి మీరు గూగుల్ మ్యాప్స్లో ఈ టెంపుల్ యొక్క అడ్రస్ని మనం చూడవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. పిడుగురాళ్ళు వచ్చిన తర్వాత పిడుగురాళ్ళ నుంచి మోర్జంపాడు ఊర్లో ఒక బోర్డు ఉంటుంది మనకి. ఊర్లో సెంటర్ నుంచి ముందుకు వచ్చినప్పుడు అక్కడ ఊర్లో ఎవరిని అడిగినా సమాచారం చెప్తారు. మోర్జంపాడులో ఒక బోర్డు ఉంటుంది మనకి, గుడి వైపు టెంపుల్ వైపు చూపించడానికి, శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి దేవాలయం అని. కాబట్టి చాలా చాలా దర్శించదగ్గది. ఇది మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను నేను. కళ్యాణమా సార్, అది మండపమా? కళ్యాణ మండపమా? కళ్యాణ మండపం కూడా ఉంది ఇక్కడ దేవాలయ ప్రాంగణంలోనే. కళ్యాణ మండపం కూడా ఉంది. ఇదిగోండి మీ కొరకు కోనేరు నేను చూపిస్తున్నాను ఇప్పుడు.